తన ఆత్మ సంతృప్తి చెందుతుందో తనే తెలిసేలా చేస్తారులేండి. బాధపడకండి. భానుగారి ఆత్మకి శాంతి కలిగేలా మీరు చేస్తారు సార్. అదే నమ్మకంతో ఉండండి. గారేంటి ప్రమీల అక్కని చూసి బాధపడుతూ వెళ్ళారు? ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఏమై ఉంటుంది? ఇష్క చూడు, ఈ గేమ్ చూడు ఎంత బాగుందో. నేను ఎంత స్కోర్ చేశానో చూడు. నువ్వు గేమ్ ఆడుకో, నేను ఇప్పుడే వస్తా. ఏమండి, మీకోసం సుందరం గారు ఫోన్ చేశారు. మీ ఫోన్ ఛార్జింగ్లో ఉంటే నేనే మాట్లాడాను. ఏదో అర్జెంటుగా మాట్లాడాలంట. నేను మీతో మాట్లాడుతుంటే మీరేం ఆలోచిస్తున్నారు? ప్రమీల గురించి ఆలోచిస్తున్నాను శకుంతల. తన విషయంలో మనం తప్పు చేస్తున్నామనిపిస్తోంది. తప్ప? మనమేం తప్పు చేస్తున్నామండి? ప్రమీలకి ఏది తక్కువ కాకుండా చూసుకుంటున్నాం కదా. బాను లేడనే లోటు తప్ప తను సంతోషంగానే ఉంటోంది కదా. సంతోషంగా ఉందని మనం అనుకుంటున్నాం అంతే. నిజానికి తనొక జీవోత్సవంలా బతుకుతుందనిపిస్తోంది. ఏమంటున్నారండి? ప్రతి మనిషి తనకంటూ ఒక తోడుండాలనే కదా పెళ్లి చేసుకుంటారు. మన ఇంట్లో భార్యాభర్తలంటే జంటగా సంతోషంగా ఉన్నారు. ప్రమీల మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది. అది తన తలరాత, మన ప్రారంధం. మనమేం చేయగలమండి? మనమే చేయాలి శకుంతల. తనకొక కొత్త జీవితం ఇవ్వాలి. అది మన బాధ్యత. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదండి. ప్రమీలకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నారండి? ప్రమీల భాను ప్రతాప్ భార్య, మన కోడలు. అంటే ఈ కుటుంబ గౌరవం. తనకి ఇంకో పెళ్లి చేస్తారా? మతుండే మాట్లాడుతున్నారా మీరు? మతుండి మనసుతో ఆలోచించి
ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వే ఆలోచించు. తనది చిన్న వయసు, ఏ అచ్చటా ముచ్చటా లేకుండా ఒంటరిగా మిగిలిపోయింది. తనకంటూ ఒక తోడుండడం చాలా అవసరం. చాలా ఆపండి. ఈ కుటుంబం అంతా తనకి అండగా తోడుగా ఎప్పటికీ ఉంటుంది. తను ఒంటరిది కాదు. మీ ఆలోచనలు చాలించండి. బాను చనిపోయిన తర్వాత తనని తన పుట్టింటికి కూడా వెళ్ళనివ్వలేదు. నా కోడలు నా దగ్గరే ఉండాలని, ఉంటుంది అని తేల్చి చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ప్రమీళ బాను భార్యగా, నా కోడలిగా ఈ ఇంట్లోనే ఉంటుంది. ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచనలు రానీకండి. మావయ్య గారు చాలా దూరం ఆలోచించారు. వెంటనే ఈ విషయం వీరు బ్రోకి చెప్పాలి. ఏంటి, ప్రమీలకి మరో పెళ్లి చేయాలనుకుంటున్నారా? వెరీ ఫనీ. ఇందులో ఫన్ ఏముంది బ్రో? మావయ్య గారు సీరియస్ గానే అన్నారు. అత్తయ్య గారే ఒప్పుకోలేదు. ఒప్పుకోనివ్వను కూడా. ఎందుకు బ్రో? ఆవిడ గారు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మనకే మంచిది కదా. ఆస్తిలో షేర్ ఇవ్వాల్సిన పని ఉండదు. ఏమంటావు? అన్నెసెసరీ థాట్ అంటాను. వై బ్రో? ప్రమీల ఇంట్లో భర్త పోయిన భార్యలా తిరుగుతుంటేనే బాను లేడనే బాధ గుర్తొస్తుంది. అందుకు కారణమైన రుద్ర మీద ద్వేషం పెరుగుతూ ఉంటుంది. దానివల్లే సమస్యలు వస్తాయి, ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. విజయేంద్ర ప్రతాప్ కుటుంబం అంతా కల్లోలంతో కలహంతో నిండిపోయి ఉంటుంది. అందుకే ప్రమీల అలానే ఒంటరిగా మూలన పడుండాలి. ఒకవేళ మావయ్య గారు మొండు పట్టుపట్టి అత్తయ్య గారు నొప్పిస్తే? శకుంతల అత్తయ్య గారు ప్రాణాలైనా వదిలేస్తారు, కానీ పరువుని పోనివ్వరు. నువ్వన్నట్లు అంత దూరమే వస్తే ఆ ఆలోచనని చంపేయడానికి నేనున్నాను కదా. ఆవిడ నా చేతిలో కీలు బొమ్మిష్క. ఆవిడ్ని ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ప్రమీలకి పెళ్లి చేసి పంపిందే బొట్టి చేతులతో పంపరు, ఆస్తిలో భాగం ఇచ్చే పంపుతారు. అది నిజమే. లేదు, ఆస్తి మనకి తప్ప ఎవరికి దక్కకూడదు. దక్కనివ్వను కూడా. ఈ కుటుంబాన్ని అంతం చేయకుండా, ఆస్తిని దక్కించుకోకుండా నన్నెవ్వరూ ఆపలేరు.